దానికంటే ముందు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము. యెహోషువ 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనం చదివినాము. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఎవరు ఆ రాజు అంటే ఎరికో రాజు. ఆ ఎరికో రాజుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ యొక్క లక్షణాలు మరి నాకు కూడా ఉన్నాయా లేవా, నేను నా ఆత్మీయ జీవితంలో ఎట్లా ఉన్నాను అనే సంగతి పరీక్షించుకొని ఈ యొక్క బలలో పాల్పొందడానికి మనము ప్రయత్నం చేస్తాం. 2వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ 2వ అధ్యాయము 2వ వచనము. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఎరికో రాజుకి అంటే మన దేశంలో ఎవడో తెలియని వాడు ప్రవేశించినాడు అని చెప్పేసి రాజుకి వర్తమానం వచ్చిందనండి. ఇప్పుడు ఆ రాజు ఏం చేసినాడు అని అంటే, ఆయన దగ్గర ఉన్న సోల్జర్స్ని, ఆయన దగ్గర ఉన్న ఆఫీసర్స్ లేకపోతే సోల్జర్స్ సైనికులని, అంటే ఆ అడ్రస్ ఆయన కరెక్ట్ తెచ్చింది. మళ్ళీ ఏ లొకేషన్కి వాళ్ళు వచ్చినారు, ఏ ఇంట్లో చేరినారు, వాళ్ళు ఎట్లా వచ్చినారు, అవన్నీ రాజు తెలిసిపోయి ఆ సోల్జర్స్ని ఆయన ఏం చేసినాడు అంటే కరెక్ట్ లొకేషన్ పంపించినాడు. ఏ ఇంట్లోకి అయితే వాళ్ళు వచ్చినారో అదే ఇంట్లోకి పంపించినాడు. అంత కరెక్ట్గా ఆయన లొకేషన్ ఎట్లా తెలిసింది, ఎవరు షేర్ చేసిండ్రు ఆ లొకేషన్ అని. సో వాక్యాన్ని ధ్యానించే పద్ధతి ఇది. సరే, ఏది ఏమైనా ఆ ఎరికో యొక్క ప్రాకార గోడకే ఉన్నదంట ఆ రాహాబు యొక్క ఇల్లు. ఎవరైనా సరే మన దేశంలోకి రావాలంటే ఆ ప్రహరీ కూడా దూకే రావాలి. సో కాబట్టి ఏ రాజైనా సరే ఆ యొక్క బార్డర్స్లో ఖచ్చితంగా సోల్జర్స్ని పెడతాడు. సో ఆ యొక్క సోల్జర్స్ కొద్దిసేపు వీళ్ళ కొలికి అయ్యప్ప ఆ 2 సెకండ్లలో వచ్చేస్తారు. ఎవరైనా చాలా అలర్ట్గా ఉంటారు వాళ్ళు. సో ఈ యొక్క రాజుగారికి తెలిసిపోయింది. రాజుగారు కరెక్ట్ లొకేషన్కి ఆ యొక్క రాహాబు అనే వేశ్య ఇంటికి ఆయన మనుషులను పంపించినాడు. మనుషులను పంపించి ఆ రాహాబుతో సంభాషణ అనేది చేస్తున్నాడు. సరే, ఈ యొక్క రాజుగారి యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే చూడండి. ఈ రాజు యేసు గురించి విన్నాడంట ఆల్రెడీ. 6వ వచనం 2వ అధ్యాయము 6వ వచనము. యెహోషువ 5:6. 2వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. వారు ఎక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుతుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలి పెరిగి వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకోదురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న జలుపగడ్డతో వారిని దాచిపెట్టను. ఆ మనుషులు యోర్దాను దాటు రేగుల మార్గముగా వారిని తరిమిరి. తరుమబోయిన మనుషులు బయలుదేరిన తోడనే గట్టి వేయబడెను. ఆ వేగుల వారు పండుగ మురుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను. 9వ వచనం చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క 9వ వచనంలో జరిగిన సంగతి కేవలం రాహాబుకే కాదు, ఆ రాజు కూడా తెలుసు. వీళ్ళు ఎలాంటి మనుషులు, వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అనే సంగతి ఈ ఎరికో రాజుకు తెలుసు. ఆ రాజు పంపించిన సైనికులకు తెలుసు. ఆ ఎరికో ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసండి. యెహోషువ 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా ఈ దేశంలో మీకు ఇచ్చుచున్నాడనియో. ఎరికో రాజుకు యెహోవా అంటే ఎవరో తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు నాకు కూడా యెహోవా అంటే ఎవరో తెలుసు. ఆ యెహోవా ఎలాంటి వాడో చూడండి. మీ వలన మాకు భయముననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరగదును. ఆ ఊళ్ళో ఉన్న ఆమెకు తెలుసు అనంటే ఆ ఊళ్ళో ఉన్న రాజధాని కూడా ఖచ్చితంగా తెలుసు. మీ వలన మాకు భయం చెడుతుంది, మా యొక్క ధైర్యం పోతుంది, మీ దేవుడు ఎలాంటి వాడో మాకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుండి మనం ఈ దేవుని గురించి వింటున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి మనము ఈ యొక్క దేవుని గురించి వింటున్నాము, ఆరాధన చేస్తున్నాం, పాటలు వింటున్నాం. అయినా సరే నీ పరిస్థితి నా పరిస్థితి ఎట్లున్నదంటే తర్వాత వచనం చూడండి. 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసారో యోర్దాను తీరములనున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిందో
అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము అంటే ఆ ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలందరూ, రాజు కూడా విన్నాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి, రాజు కూడా విన్నాడు ఆ తండ్రి అయిన దేవుడి గురించి. ఈ దేవుడు యుద్ధం చేస్తే ఎట్లుంటది, ఈ దేవుడు యుద్ధం చేస్తే ఎటువంటి రాజులైనా సరే ఈయన ఎంత నిలవలేరు, అందరు రాజులని వదిలి పడగొట్టేస్తున్నాడు, ఓడి చేస్తున్నాడు అనే సంగతి ఏడుకో రాజు తెలిసినప్పుడు ఏం చేయాలంటే, ఇంకొక సందర్భం చూడండి. లూకా సువార్త, ఈ మాటను ఇట్లనే గుర్తుపెట్టుకోండి. లూకా సువార్త 14వ అధ్యాయము 31, 32. యాక్చువల్లీ ఈ ఎరికో రాజు ఈ పని చేయాలి, కానీ ఆయన చేయలేడు. ఎరికో రాజు ఈ పని చేయాలి. లూకా సువార్త 14వ అధ్యాయము 31, 32 వచనాలు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువారిని 10,000 మందితో ఎదిరింప శక్తి 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. అది ఈ ఎరికో రాజు చేసిన తప్పు కూడా ఇదే. ఇశ్రాయేల్ ప్రజలు ఆ యెహోవా గురించి నేను విన్నాను, ఆ యెహోవాతో యుద్ధం చేసే దమ్ము నాకు ఉందా లేదా, ఫస్ట్ ఏం చేయాలంట ఆలోచించాలి. సంఘాలలో విశ్వాసం కూడా ఇట్లనే ఉన్నారు. ఆలోచన లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళు దేవుడితో యుద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే నేను ఇట్లనే ఉంటాను, ఎవరేం చేస్తారో చూస్తాను అని వాళ్ళు దేవుడితో యుద్ధం చేస్తున్నారండి. ఎంత డేంజర్ అది. మళ్ళీ చదవండి ఆ 31వ వచనము. ఏ రాజు అయినను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోయినప్పుడు ఆ రాజు యొక్క బలము, అవతల రాజు యొక్క బలగము ఏదో నాకు తెలుసు. ఆయన 20,000 మందితో నా మీదకి వస్తున్నాడు, నా దగ్గర 10,000 మంది సైనికులు ఉన్నారు. ఈ 10,000 మంది సైనికులతో 20,000 మందిని నేను ఓడించనా అనే సంగతి ఆలోచించుకొని ఆయన సోల్జర్స్ తోని డిస్కస్ చేసిన తర్వాత ఏం చేస్తాడు అని అంటే ఆయన ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత చదవండి. శక్తి లేని ఎడల అక్కడ ఇంకా దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకున్న చూచుడు కదా. అది సంఘములో నాకు గనక ఎవరైనా విశ్వాసితో నాకు సరి అయిన కోఆర్డినేషన్ సరిగా లేదు అని అంటే నేనేం చెయ్యాలి అని అంటే రాయబారము పంపి, అంటే వీలైతే ఫోన్ చేసి అయినా సరే నువ్వు చెప్పాలి. ఏమో ఫోన్ చేసి అయినా సరే చెప్పి మనము ఒకరినొకరు సరి చేసుకోవాలి. ఇట్లా సరి చేసుకోవడం అనేది ఈ రోజులలో అసలు జరగలేదు. ఎవ్వరు సరి చేసుకోవచ్చు. నేనే ఎందుకు తగ్గాలి, నేనే ఎందుకు చెయ్యాలి, నేనే చేయాలి, ఆయన ఏం చేయాలి, ఆయన తగ్గచ్చు. ఒకసారి కుటుంబాలలో ఇంకా డేంజర్, ఇళ్లలో వెళ్ళి చూస్తే ఇంకా డేంజర్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, రాయబారము పంపి సమాధాన పడతాడు కదా. ఈ రాజు కనుక రాయబారము పంపి సమాధాన పడకపోతే ఆయన రాజ్యానికి గొప్ప నష్టం. ఆయన రాజ్యంలో ఎవరు కూడా మిగలకుండా అందరూ కూడా సర్వనాశనం ఎక్కుతారు. ఈ పని చెయ్యాలి యాక్చువల్లీ ఎరికో రాజు. అట్లా చేయకుండా తరువారిని ఆయన పంపించినాడు. వాళ్ళని తరమండి, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారో తెలుసుకోండి, మనము వాళ్ళ నుంచి పోదాం, వాళ్ళతో యుద్ధం చేద్దాం. సో ప్రియమైన దేవుడు బిడ్డలారా, సో నీకు నాకు గనక ఇట్లా ఎరికో రాజు లాంటిది అంటే ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నాకు కోపం ఉంది అంటే అక్కడే పెట్టుకుంటాను, నాకు ఆగ్రహం ఉంది అంటే అక్కడే పెట్టుకుంటాను. నేను మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు యెహోషువ 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరు ఎలాగో ఆరిపోయేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేం చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి.
మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. The Lord is expecting the same thing now. గుండెలు కరిగిపోవాలా? దేవుని వాక్యం వింటే మన గుండెలు కరిగిపోవాలా? ఈ రోజు కరిగిపోవట్లేదు. విశ్వాసుల గుండెలు కరగట్లేదు. విశ్వాసుల యొక్క హృదయాలు కరగట్లేదు, తగ్గట్లేదు. మేము తగ్గము, ఇక్కడే ఉంటాం. ఎవరైనా ఎక్కడ చూస్తాం? రాజుగారి గుండెలు కరిగిపోయాయంట. రాహాబు యొక్క గుండె కరిగిపోయిందంట. ఎంత భయంకరమైన పాపం చేస్తుంది ఆమె. ఆమె గుండె కరిగిపోయినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ యెహోవా మీద విశ్వాసం వచ్చింది. మీకు తెలుసో తెలియదు, రాహాబు యెహోవా మీద విశ్వాసం ఉంచింది, కానీ ఆ యెహోవా గురించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ విన్నా కానీ ఈమె ఒక్క ఆమె గుండెనే కరిగిపోయింది. మిగతా వాళ్ళ గుండెలు కరిగిపోయినాయి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లనే ఉండిపోయినారు. వాళ్ళు రక్షణ పొందలే. వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు సమాధానం పడడానికి ఇష్టపడట్లేదు. మరి నేను చర్చ్లో ఒక బిలీవర్తోనే, ఒక విశ్వాసతోనే నాకు సరి అయిన సంబంధం లేదు అని అంటే, నేను సమాధానం పడకపోతే ఇప్పుడు నాకు ఎటువంటి మనస్సాక్షి ఉందండి? నేను చెప్పేస్తాను. పాత వేయబడ్డ మనస్సాక్షి ఉందా? అపవిత్రమైన మనస్సాక్షి ఉందా? బలహీనమైన మనస్సాక్షి ఉందా? ఎటువంటి మనస్సాక్షి ఉందో మీరే చెప్పేస్తారు ఇప్పుడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకుముందు అయితే నేను ఒక వచనం చూపించిన అనుకుంటాను. కీర్తన 86:1 చూడండి, ఎంత మంచి మాట. అయితే ఇంతకుముందు చూసినాం మనం. 86వ కీర్తన 1వ వచనం. యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను, చెవియోకి నాకు ఉత్తరమిమ్ము. సో దావీదు మహారాజు కలుగుతున్న మాట. రాజు గారికి ఉండాల్సిన లక్షణం ఇది. రాజులకి ఉండాల్సిన లక్షణం. దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా, నేను దీనుడను, నేను దరిద్రుడను. దరిద్రుడు అంటే అడుగు తినేటోడా? బైబిల్లో దరిద్రుడు ఉన్నాడా? బైబిల్లో దరిద్రుడు ఉన్నాడా లేదా? ధనవంతుడు దరిద్రుడు. దరిద్రుడు అంటే అడుక తినేటోడు అని అర్థం. దావీదు అడుక తినేటోడు అంట. ప్రభువా, నేను అడుక తినేటోడిని, దరిద్రుడిని దరిద్రుడిని దరిద్రుడిని, నేను రాజు కాదు. ఎవరికి ఉందంటే ఇటువంటి మనస్సాక్షి ఎవరికి ఉందో చెప్పండి. ఎవరికైతే ఇటువంటి మనస్సాక్షి ఉన్నదో వాళ్ళు ఇందులో పాల్గొనవచ్చు. నేను నా అత్తకే మర్యాద ఇవ్వను, నా మామకే మర్యాద ఇవ్వను, నా తల్లిదండ్రులకే మర్యాద ఇవ్వను. మీరందరూ బైబిల్ స్టడీకి రావట్లేదు, కానీ నేను ఒకసారి బైబిల్ స్టడీలో నా సాక్ష్యం చెప్పినాను. ఏమని చెప్పినాను? ఒక సెక్యూరిటీ గార్డ్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. ఏమమ్మా? ఒక సెక్యూరిటీ గార్డ్ కూతురును పెళ్లి చేసుకున్నాను. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో 34 సంవత్సరాలు ఆయన ప్రభుత్వానికి సేవ చేసి దిగిపోయి రిటైర్ అయిపోయాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ని ఆయనకి వియ్యంకుడుగా ఒప్పుకున్నాడు ఆయన. ఏమమ్మా? గసేవలో కూర్చోవడం అర్థమైందా వాక్యం? మా నాయన సండే స్కూల్ టీచర్. దావీదు ఏమన్నా ఇంకోసారి చదవండి, 86:1. యెహోవా, యెహోవా, నేను దీనుడను. అది నీకు నాకు ఉండాల్సిన లక్షణం. నేను దీనుడను, దరిద్రుడను. దరిద్రుడను. అయ్యో ప్రభువా, నేను అడుక తినిపించకపోదు. నేను అడుక తినేటోనికి నాకు పెద్ద తేడా ఏమీ లేదు. నేను దీనుడను, నేను దరిద్రుడను. ఈ రోజులలో విశ్వాసులు అసలు కాంప్రమైజ్ అయితే కళ్ళు ఎదురేస్తున్నారు సంఘాలలో. అసలు వాళ్ళతోని మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది వాడు గల్లుకు వేస్తున్నాడు అని. ఆ మాటలే పైకి పైకే మాట్లాడతాడు, కిందికి అసలు మాట్లాడే మాట్లాడు. కాబట్టి రాజులు దేవుని సన్నిధిలో తగ్గించుకున్నారు. ఇప్పుడు దావీదు రాజును చూసినాం, దాని తర్వాత ఎరికో రాజులు కూడా మనం చూసినాం. సరే, రాజులకి కొన్ని లక్షణాలు ఉండాలన్న. చూడండి, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17, 18, 19, 20. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17, 18, 19, 20. తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. రాజులకి ఉండాల్సిన లక్షణము వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపచేసి కొనకూడదు. విశ్వాసుల యొక్క కాన్సన్ట్రేషన్ అంతా డ్యూటీ మీదనే ఉన్నది. వెండి బంగారాలు ఎట్లా సంపాదించుకోవాలి, లేకపోతే ఆస్తులు ఎట్లా సంపాదించుకోవాలా,
ఈ లోకపరంగా మంచి పేరెట్లు సంపాదించుకోవాలి, ఏముంటే మంచి పేరు వస్తుంది. మరియు అతడు రాజసింహాసనం మందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. రాజుల దగ్గర ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే ఈ ముద్రింపబడ్డ ప్రతి నీ దగ్గర ఉండాలి. అది అతని యొద్ద ఉండవలెను. ఒక నిమిషం, అది అతని యొద్ద ఉండవలెను. రాజుల దగ్గర ఈ గ్రంథం ఉండన్నట్టండి. మనందరం కూడా రాజులమే, తెలుసా మీకు? రాజులైన యాజక సమూహము. సో మనందరి దగ్గర ఉండాల్సింది ఈ గ్రంథం. ఫోన్లో బైబిల్ ఉంది అని అంటే సరిపోదు, ఫోన్లో బైబిల్ యాప్ ఉంది అంటే కూడా సరిపోదు. అది అతని యొద్ద ఉండవలెను. ముద్రింపబడ్డ గ్రంథం నీ దగ్గర ఉండాలి. ముద్రింపబడ్డ గ్రంథం నీ చేతిలో ఉండాలా. నా ల్యాప్టాప్ లో ఉంది, పీడిఎఫ్ కాపీ ఉంది అని అంటే సరిపోదు. బైబిల్లో యాప్ ఉంది, నేను చదువుతున్నా అంటే కూడా సరిపోదు. ఈ ముద్రింపబడ్డ గ్రంథం ప్రతి నీ దగ్గర ఉండాలా. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తాను తన కుమారులు ఇశ్రాయేలు మధ్యలో దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగున్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్లు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథములు చదువుచుండడు. గర్వించకుండా ఉండాలి అని అంటే ఈ గ్రంథం చదవాలి. అక్కడ చాలా మాటలు గర్వించకుండా ఉండాలి అని అంటే ఈ యొక్క గ్రంథం చదవాలా. కుడికి గాని ఎడమకు గాని తిరగద్దు. మనం కుడికి ఎడమకి తిరుగుతున్నాం. అసలు బల్లలో పాలు పొందిన తర్వాత నీకు కొట్లాడుతున్నా తెలుసా? నేను బల్లలో పాలు పొందిన కదా అనే ఆ యొక్క కాన్షియస్ అప్పటికే అయిపోతుంది. ఈయన బల్లలో పాలు పొందినంటే ఎట్లా బయటికి పోతుంది, సేవలతో కొట్లాడతారు, పైకి మాట్లాడతారు, సేవలో దిక్కే పైకి మాట్లాడతారు. బల్లలో పాల్పొందిన కాన్షియస్ నాకు ఉండదు తెలుగుతున్నాను. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్. ఇవి గర్వించకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యం చదవాలా. నేను కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు అని అంటే ఈ దేవుని వాక్యం, ఈ యొక్క దేవుని వాక్యం చదవాలా. నీ తన దేవుడైన యెహోవాకు భయపడి, భయం లేకుండా అసలు ఉండనే ఉండదు. యెషయా 33:6 అనుకుంటా మంచి మాట ఉంటుంది అక్కడ. లాస్ట్ లైన్లో ఒక మాట ఉంటుంది, యెహోవా యందని భయము వారికి ఐశ్వర్యము అని పడుతున్నారు. యెషయా 33:6. యెహోవా నీ కాలంలో నియమింపబడినది స్థిరంగా నుండును. లాస్ట్ లైన్ చదవండి. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఇది యెహోవా యందని భయం లేదంటే నీకు ఐశ్వర్యం లేదు. యెహోవా యందని భయం ఉంటేనే నీకు అన్నీ వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డ, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్స్. నేను గనక కాంప్రమైజ్ అవ్వను, నేను ఇట్లనే ఉంటా, నేను తగ్గించుకోను, నేను తగ్గను, ఇట్లనే ఉంటా అంటే ఎంతో గొప్ప నష్టాన్ని నేను చూడాల్సి వస్తుంది. సరే, వాక్యములన్నిటినీ ఈ కట్టడలన్నిటినీ అనుసరించి నడువ నేర్చుకున్నటకు, ఈ వాక్యాన్ని ఈ కట్టడని అనుసరించాలా, ఈ కట్టడని నడుచుకోవాలి, వీటిని అనుసరించి నడుచుకోవడానికి నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. దావీదు రాజు ఆయన ముసలివాడు అయినప్పుడు ఏం చేసినాడు అంటే సొలొమోనుకి కొన్ని వార్నింగ్స్ ఇస్తున్నాడు. చదువుతా, మొదటి రాజులు 2వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. మొదటి రాజులు 2వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదివితే దావీదు ఆయన అంటే ఇక కొంతకాలం అయితే, కొన్ని రోజులు అయితే దావీదు చనిపోతాడు అనే టైంలో సొలొమోను పిలిచాడు. సొలొమోను పిలిచి సొలొమోనుకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక రాజు ఆయన కొడుకుకి వార్నింగ్ ఇస్తున్నాడు అంటే నెక్స్ట్ కింగ్ నువ్వే అయిపోతాడు. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. అది
ఆయన మార్గములను అనుసరించిన ఎడల అది నీవు ఏ పని పూనుకొనినను అది ఎక్కడ తిరిగినను ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకొందువు. అది దేవుని మాట వింటే ఇవన్నీ చాలా అద్భుతమైన ఆశీర్వాదాలండి. ఈరోజు విశ్వాసులు కాంప్రమైజ్ అవ్వక తనను తాను తగ్గించుకోక ఈ ఆశీర్వాదాలన్నీ కోల్పోతున్నారు. అట్లనే బలలో పాల్పొందుతారు. సో కాబట్టి వీ షుడ్ టేక్ అ స్ట్రిక్ట్ వార్నింగ్ ఫ్రమ్ దీస్ థింగ్స్. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము. ఎవరు చెప్తారండి? సామెతలు 31 చూడండి, 1 నుండి చూడండి. 31 మనకి బాగలేదు. సామెతలు 31:1. రాజైన లెమూయేలు మాటలు. లెమూయేలు అంటే సొలొమోను అండి. లెమూయేలు అంటే సొలొమోను అని అర్థం. సొలొమోనుకి ఉన్న పేర్లలో ఇంకొక పేరు ఏంటి అంటే లెమూయేలు. సొలొమోను తల్లి ఎవరు? సొలొమోను తల్లి ఎవరు? సిస్టర్ చెప్పగచ్చండి. కరెక్టే. బెత్షెబా అంటే సొలొమోను యొక్క తల్లి సొలొమోనుకి ఉపదేశిస్తున్న వాక్యం ఎట్లా అంటారు? నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా ముక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. 4వ వచనం జాగ్రత్తగా వినండి. 4వ వచనం నుండి జాగ్రత్తగా వినండి. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. అది కాదు, మనం రాజస్థానంలో ఉన్నాం, మనం అధికార స్థానంలో ఉన్నాం. ఆ స్థానంలో ఉన్నప్పుడు నువ్వు నేను ఎట్లా ప్రవర్తించాలి అని అంటే సొలొమోను వాళ్ళ తల్లి ఒక తల్లి ఆయన కొడుకు ఉపదేశిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. మీ పిల్లలకు నేర్పిస్తున్నారా ఈ మాటలు? రాజుగారి తల్లి రాజుగారికి నేర్పిస్తా ఉన్నారు. త్రాగిన ఎడల వారు కట్టడలు మనదులు. ఏది ఏమైనా సరే ఈ యొక్క కట్టడాన్ని మనం మరవకూడదు. సొలొమోనుకి వాళ్ళ డాడీ చెప్పిన మాట కూడా అదే, వాళ్ళ మమ్మీ చెప్పిన మాట కూడా అదే. సో ఇట్లా ఈ స్టడీని కంటిన్యూ చేస్తే ఇంకా చాలా దూరం పోతుంది. ఇప్పుడు వాక్యం చెప్పాలంటే ఇఫ్ యూ హ్యావ్ బిలీవింగ్ పేరెంట్స్, విశ్వాసులైన తల్లిదండ్రులు కనుక నీకు ఉంటే వాళ్ళ మాట నువ్వు ఖచ్చితంగా వినాలి. యూ షుడ్ ఒబే టు యువర్ పేరెంట్స్ అన్లెస్ అండ్ అంటిల్ యూ గెట్ టు దట్ మెచ్యూరిటీ. ఆ యొక్క ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి నువ్వు వచ్చేంత వరకు నువ్వు నీ తల్లిదండ్రులకి లోబడి ఉండాలా. ప్రాణం పోవచ్చిన వానికి మద్యం నీయుడి, మనోవ్యాకులం గల వారికి ద్రాక్షారసం నీయుడి. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. 8వ వచనం మూగవారికి దిక్కులేని వారందరికీ న్యాయం జరిగినట్లు నీ నోరు తెరుపుము. అది ఓ రాజా, మూగవారికి దిక్కులేని వాళ్ళందరికీ న్యాయం చేయాలి మనము. కాబట్టి నీ నోరు తెరువు. ఎంత మంచిగా ఉపదేశిస్తున్నది ఒక తల్లి ఆయన కొడుకుకి చెప్తున్న మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు నేను ఏ విధంగా ఉన్నాము అనే సంగతి నువ్వు నేను పరీక్షించుకుంటే చాలా అద్భుతంగా అది ఉండాలి. ఇంకొక వచనం చదువుతాం. అది ఎక్కడుందంటే చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయము 8వ వచనం. 1 కొరింథీ 4వ అధ్యాయము 8వ వచనం. ఇదివరకు మీరేమీ కొదువలేక తృప్తులైతివి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతివి. మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతివి. అయ్యబాబోయ్, సేవకులను విడిచిపెట్టేసి సేవకులతో కొట్లాడుకుంటా సంఘంలో కూడా కొట్లాడుకుంటా మనమంతా రాజులం అయిపోయామంటే అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసులకు చెప్తున్నాడు, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులు అయిపోయినారయ్యా. అవును,
మేము మీతో కూడా రాజులమగునట్లు అది మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. అది సో కాబట్టి మనమందరం కూడా రాజుగారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే, ఇఫ్ ఐ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ జెరికో, ఎరికో రాజు లాంటి హృదయం నీకు నాకు కనుక ఉంటే ఎంతో గొప్ప నష్టం. ఫరో కూడా ఒక రాజే. ఆ యొక్క ఫరో అయితే అసలు కాంప్రమైజే అవ్వలేడు. నేను కాంప్రమైజ్ కాను, ఎంతో గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నాను. సో ఏమైనా దేవుడు బిడ్డలారా, ఇట్స్ ఎ స్ట్రిక్ట్ వార్నింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి యొద్ద నుండి ఈ యొక్క గంభీరమైన వార్నింగ్ మనకు వస్తా ఉంది. సో ఇటువంటి మనస్సాక్షితో నేను ఇప్పుడు మనలో పాల్గొనాలా? ఇట్లా రాజులకి ఉండాల్సిన లక్షణాలు మనకు కొన్ని, మరి నా మనస్సాక్షి ఎట్లా ఉన్నది అనే సంగతి నువ్వు నేను పరీక్షించుకొని ఈ యొక్క బలలో పాల్గొంటే చాలా అద్భుతంగా ఉంది. మీకు చెప్పాలంటే